జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి జరుగుతున్న సర్వే పనుల్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు పనులకు తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే పనులను వెంటనే నిలిపివేయాలంటూ రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. రాజీవ్ రహదారిపై రైతులు ధర్నాకు దిగటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బైపాస్ రోడ్డు నిర్మాణానికి జరుగుతున్న సర్వే పనుల్ని రైతులు అడ్డుకోవడంతో అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతులు మాత్రం వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి జరుగుతున్న సర్వే పనుల్ని ఆపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా సర్వే చేసిరు ఇంత గింత అని చెప్పి ఒక మొత్తం పూర్తి లెక్కలు మొత్తం అయిపోయిన తర్వాత బైపాస్ అనేది వేరే మార్గం నుండి చేయడం జరుగుతుంది. దీనికి సర్వే వాళ్ళు రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి హద్దులు వేయడం జరుగుతుంది. ఇందులో కొంతమంది రైతులు మేము అడ్డం వచ్చినా కానీ మా మాట వినకుండా మేము లేని సమయంలో వచ్చి మాకు తెలియకుండా మా భూమి సరిహద్దులలో హద్దులు వేసుకుంటా మేము ఎమ్మెల్యే గారికి కలిసినాం, కలెక్టర్ కలిసినా కానీ వారి నుండి మాకు ఎటువంటి స్పందన మాకు అందలేదు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందని కూడా మాకు అనుకోలేదు. ఈరోజు మేము మా భూములకు వచ్చేసరికి మళ్ళీ సర్వే మొదలు పెట్టడం జరిగింది. ఈ సర్వేను అడ్డుకునేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ భూములను ఇట్లా ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. మా సొంత ల్యాండ్ మేము పైసా కూడబెట్టుకొని మేము కొనుక్కున్న భూములు ఇవి. ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉన్న భూములు అటు సైడ్ ఎక్కడైతే సర్వే చేసారో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అటు నుంచి చేస్తే పెద్ద ఎలాంటి గవర్నమెంట్ కూడా పడిన మా భూముల నుంచి కావాలని చెప్పేసి ఎందుకు చేస్తున్నారని అర్థమైతే అసలు లోపల అంతర్గతంగా ఏం జరిగింది ఈ విషయం. అక్కడ ఒక శంకుస్థాపన మరో చోట, సర్వే మరో చోట. ఇలాంటిది ఎప్పుడన్నా చూసినామా మనం? ఎక్కడైనా జరిగిందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రయత్నాన్ని మానుకొని మా భూముల నుంచి మాత్రం బైపాస్ మేము పోనీయాలనుకుంటే మా అందరి శవాల నుంచి 250 మంది చంపుకొని వేసుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదానికి దారితీసింది. పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ఈ రోజు సర్వే చేపట్టడంతో స్థానిక రైతులంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా పెద్ద కలువలకు సంబంధించినటువంటి రైతులు సర్వే పనులపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి బైపాస్ రోడ్డు ప్రారంభమవుతుండగా మొదటగా చేసిన సర్వే ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలి, కానీ మధ్యలో సర్వే లైన్ మార్చారు. దానివల్ల తమ విలువైన భూములు నష్టపోతున్నాయని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 మంది రైతులు తమ భూములను కోల్పోతున్నాము, తమ పాత సర్వే లైన్ ప్రకారమే ఆ మార్గం గుండానే బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే చేస్తున్నటువంటి అధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదం దిగారు. తమ ఎట్టి పరిస్థితుల్లో సర్వేకు అంగీకరించడం లేదని చెప్పి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సర్వే పనులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. రైతులంతా కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆందోళన దిగడంతో ఇటు సర్వే అధికారుల పైన తిరగబడంతో పరిస్థితి చేదాటే అవకాశం విధంలో సమాచారం అందుకున్న పోలీసులు రైతుల ఘటనా స్థలాన్ని చేరుకొని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ తమ భూములు కోల్పోతున్నాయనే ఆవేదనతో రైతులంతా కూడా తమ గోడు వెళ్లబోసుకుంటూ రోడ్డు పైకి రావడం జరిగింది. రాజీవ్ రహదారికి అడ్డంగా రోడ్డు పైన పడుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ విలువైన భూములు కోల్పోతే తమ జీవనోపాధి పోతుంది, తమ కుటుంబాలన్నీ కూడా ఈ భూములపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి సర్వే మార్గాన్ని మార్చాలని చెప్పి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇటు పోలీసులు కొంతమంది ఆందోళన చేస్తున్న రైతులను అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే బైపాస్ రోడ్డు నిర్మాణం మాత్రం వివాదాన్ని దారితీస్తుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోతే ఊరుకునేది లేదని చెప్పి రైతాంగం అంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి పెద్దపల్లిలో ఉంది. సుమా, థ్యాంక్ యూ సతీష్.